ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడానికి కారణం మీ పార్టీ అంటున్నారు కదా, మీరు చేసిన అప్పుల వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అంటుంది కదా అధికార పార్టీ. 10 years పరిపాలించి కన్స్ట్రక్టివ్ చేసి మేము ఎన్ని ఆశలు పెంచినాము. అప్పులు ఎప్పుడు చూస్తారు శేఖర్? మనం కూడా ఇప్పుడు మన ఇంట్లో బడ్జెట్ చూసుకుంటాం కదా, ఇంత అప్పు అవుతుందంటే మనం అంత పక్కన ఆస్తి ఏదో ప్లాట్ కొన్నాం ఏదో కొంటేనే మనం ఇక్కడ అప్పు చేస్తాం కదా. వీళ్ళకి ఆ విధంగా ఏమైనా తెలుసా? ఇది అసలు మనం ఏ విధంగా ఆస్తులు పెంచిరో, బీఆర్ గవర్నమెంట్ లో ఎన్ని ఆస్తులు పెంచారు వీళ్ళకి ఏమైనా అవగాహన ఉందా? వీళ్ళు ప్రజలకు అప్పు అని చెప్తారు. మేము 10 years లో ఎంత అప్పు చేసినామో వీళ్ళు 2 years అంత అప్పు చేసారు. మేము 20 years లో ఎన్ని ఆస్తులు కూడా కొట్టినామో వీళ్ళు ఎన్ని ఆస్తులు కూడా కొట్టారో చెప్పండి. అసలు వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ మీద అసలు అవగాహన ఉందా? ఇప్పుడు అన్న ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు స్టాట్స్ చెప్తాడు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు పేపర్ తీస్తాడు, లక్షలు కోట్లు అన్ని స్టాట్స్ అన్ని చెప్తాడు. కానీ యాక్చువల్ మనం ఒక కామన్ మ్యాన్ ఆలోచించే విధంగా, ఒక కామన్ సెన్స్ ఆలోచిస్తే ఎన్ని ఆస్తులు పెంచినాము బీఆర్ఎస్ గవర్నమెంట్ లో, ఎన్ని ఆస్తులు పెంచినాము, ఎంత అప్పు తెచ్చినాము. కానీ వీళ్ళు ఎన్ని ఆస్తులు కూడా కొట్టిరు, ఎంత అప్పు చేసారు ఒకసారి చూడండి. మరి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 6 హామీలు అమలు చేయడానికి ఎన్ని కోట్ల అప్పు తేవాలి, ఎన్ని లక్షల అప్పు తేవాలి? వీళ్ళకి అప్పు ఇచ్చినాడు వీళ్ళని నమ్ముతున్నా? అసలు నమ్ముతున్నా బ్యాంకు నమ్ముతుంది.